ఫ్రెండ్స్, అండర్-19 వరల్డ్ కప్లో మొదటి టోర్నమెంటును 1988లో ఆస్ట్రేలియా దేశం నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగింది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన ఆస్ట్రేలియా 48 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. ఎడిలైడ్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో జియోఫ్ పార్కర్ సారథ్యంలోని ఆసీస్ 5 వికెట్ల తేడాతో 1988 యూత్ వరల్డ్ కప్ను గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 108 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆటగాడు బ్రేట్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఏకైక ఆతిథ్య దేశం ఆస్ట్రేలియానే. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత 1998లో 16 జట్లతో అండర్-19 ప్రపంచ కప్కు దక్షిణాఫ్రికా దేశం ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 241 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 40 ఓవర్లలో 242 పరుగులు చేసి 1998 అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. జోహాన్స్బర్గ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వవై షా సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో 1998 అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 107 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ ఆటగాడు స్టీఫెన్ పీటర్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో వెస్టిండీస్ ఆటగాడైన క్రిస్ గేల్ 364 పరుగులతో టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2000 సంవత్సరంలో 16 జట్లతో అండర్-19 ప్రపంచ కప్కు శ్రీలంక దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ శ్రీలంక ఇండియా మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన భారత జట్టు 40.4 ఓవర్లలో 180 పరుగులు చేసి 2000 అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొహమ్మద్ కైఫ్ సారథ్యంలోని భారత జట్టు 6 వికెట్ల తేడాతో మొదటిసారి 2000 అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇక ఈ ఆఖరి మ్యాచ్లో 39 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాడు రితిందర్ సోది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో భారత ఆటగాడైన యువరాజ్ సింగ్ 203 పరుగులు చేసి 12 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ విజేతల జాబితాలో భారత క్రికెట్ జట్టు అత్యంత విజయవంతమైన జట్టు. ఇక ఆ తర్వాత 2002 అండర్-19 ప్రపంచ కప్కు న్యూజిలాండ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 45 ఓవర్లలో 209 పరుగులు చేసి 2002 అండర్-19 ప్రపంచ కప్ను రెండవసారి గెలుచుకుంది. లింకన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కామెరూన్ వైట్ సారథ్యంలోని ఆసీస్ జట్టు 7 వికెట్ల తేడాతో రెండవసారి అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 10 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ బర్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో దక్షిణాఫ్రికా ఆటగాడైన టటెండా తైవు 250 పరుగులు చేసి 12 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2004లో అండర్-19 ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు 47 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ మొదటిసారి అండర్-19 ప్రపంచ కప్ను 25 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఢాకాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఖలీద్ లతీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు 25 పరుగుల తేడాతో మొదటిసారి 2004 అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 54 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పాకిస్తాన్ ఆటగాడు ఆసిఫ్ ఇక్బాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో భారత ఆటగాడైన శిఖర్ ధావన్ 505 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2006లో అండర్-19 ప్రపంచ కప్కు శ్రీలంక దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 109 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన భారత జట్టు 18.5 ఓవర్లలో 71 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ రెండోసారి అండర్-19 ప్రపంచ కప్ను 38 పరుగుల తేడాతో గెలుచుకుంది. కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు 38 పరుగుల తేడాతో రెండోసారి 2006 అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. దీంతో ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను వరుసగా గెలిచిన ఏకైక జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 17 పరుగులతో 5 వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ ఆటగాడు అన్వర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో భారత ఆటగాడైన చతేశ్వర్ పుజారా 349 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు.
ఇక ఆ తర్వాత 2008లో అండర్-19 ప్రపంచ కప్కు మలేషియా దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా భారతదేశం మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 45 ఓవర్లలో 159 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. చేజింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 25 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. దీంతో భారతదేశం రెండోసారి అండర్-19 ప్రపంచ కప్ను డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 12 పరుగుల తేడాతో గెలుచుకుంది. కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 12 పరుగుల తేడాతో రెండోసారి అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇక ఈ ఆఖరి మ్యాచ్లో 5 ఓవర్లలో 7 పరుగులు 2 వికెట్లు పడగొట్టిన భారత ఆటగాడు అజితేష్ అర్గల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో న్యూజిలాండ్ ఆటగాడైన టిమ్ సౌథీ 5 మ్యాచ్లలో 36 పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2010లో అండర్-19 ప్రపంచ కప్కు న్యూజిలాండ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 207 పరుగులు చేసింది. చేజింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు 46.4 ఓవర్లలో 182 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా మూడవసారి అండర్-19 ప్రపంచ కప్ను 25 పరుగుల తేడాతో గెలుచుకుంది. లింకన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆసిస్ జట్టు 25 పరుగుల తేడాతో ప్రపంచ కప్ను మూడవసారి గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 10 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హ్యాజిల్వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో దక్షిణాఫ్రికా ఆటగాడైన డొమినిక్ హెండ్రిక్స్ 391 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2012లో అండర్-19 ప్రపంచ కప్కు ఆస్ట్రేలియా దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా భారతదేశం జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 225 పరుగులు చేసింది. చేజింగ్కు దిగిన భారత జట్టు 47 ఓవర్లలో 227 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు మూడవసారి అండర్-19 ప్రపంచ కప్ను 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. టౌన్స్ విల్లేలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలోని భారత జట్టు 6 వికెట్ల తేడాతో 2012 అండర్-19 ప్రపంచ కప్ను మూడవసారి గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 111 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో ఆస్ట్రేలియా ఆటగాడైన విలియం బొసిస్టో 276 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2014లో అండర్-19 ప్రపంచ కప్కు యుఏఈ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 131 పరుగులు చేసింది. చేజింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా మొదటిసారి అండర్-19 ప్రపంచ కప్ను 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎడెన్ మార్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో 2014 అండర్-19 ప్రపంచ కప్ను తొలిసారి గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 8 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా ఆటగాడు కార్విన్ బాష్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో దక్షిణాఫ్రికా ఆటగాడైన ఎడెన్ మార్క్రమ్ 370 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2016లో అండర్-19 ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 145 పరుగులు చేసింది. చేజింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు 49 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ మొదటిసారి అండర్-19 ప్రపంచ కప్ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. మీర్పూల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హిట్ మేయర్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల తేడాతో 2016 అండర్-19 ప్రపంచ కప్ను తొలిసారి గెలుచుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో 52 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ ఆటగాడు కిసిక్ కార్తీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో బంగ్లాదేశ్ ఆటగాడైన మెహదీ హసన్ మిరాజ్ 242 పరుగులు చేసి 12 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2018లో అండర్-19 ప్రపంచ కప్కు న్యూజిలాండ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 216 పరుగులు చేసింది. చేజింగ్కు దిగిన భారత జట్టు 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 4వసారి అండర్-19 ప్రపంచ కప్ను 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. మౌంట్ మౌంగనీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పృథ్వీ షా సారథ్యంలోని భారత జట్టు 8 వికెట్ల తేడాతో ప్రపంచ కప్ను 4వసారి గెలుచుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో 101 పరుగుల అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాడు మంజోత్ కల్లా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో భారత ఆటగాడైన శుభమన్ గిల్ 372 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు.
ఇక ఆ తర్వాత 2020లో అండర్-19 ప్రపంచ కప్కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 47 ఓవర్లలో 177 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ మధ్యలో వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ జట్టు 170 పరుగుల వద్ద విజేతగా ప్రకటించబడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు స్కోరు భారత్ కంటే ముందుంది. దీంతో అండర్-19 ప్రపంచ కప్లో రెండోసారి డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజేతను ప్రకటించడం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు మొదటిసారి అండర్-19 ప్రపంచ కప్ను 3 వికెట్ల తేడాతో గెలుచుకుంది. పోచెఫ్ ట్రూప్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అక్బర్ అలీ సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టు 3 వికెట్ల తేడాతో 2020 అండర్-19 ప్రపంచ కప్ను తొలిసారి గెలుచుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో 43 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ ఆటగాడు అక్బర్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో భారత ఆటగాడైన యశస్వి జైస్వాల్ 400 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2002లో అండర్-19 ప్రపంచ కప్కు వెస్టిండీస్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 189 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన భారత జట్టు 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 5వసారి అండర్-19 ప్రపంచ కప్ను 4 వికెట్ల తేడాతో గెలుచుకుంది. నార్త్ సౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో యష్దుల్ సారథ్యంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో 2022 అండర్-19 ప్రపంచ కప్ను 5వసారి గెలుచుకుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో 35 పరుగులు చేసి 10 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన భారత ఆటగాడు రాజ్ బవా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంటులో దక్షిణాఫ్రికా ఆటగాడైన డెవాల్డ్ బ్రెవిస్ 506 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2024లో అండర్-19 ప్రపంచ కప్కు దక్షిణాఫ్రికా దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటులో ఫైనల్ మ్యాచ్ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 253 పరుగులు చేసింది. ఛేజింగ్కు దిగిన భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 4వసారి అండర్-19 ప్రపంచ కప్ను 79 పరుగుల తేడాతో గెలుచుకుంది. బెనోనీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హ్యూ విబ్జన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు 79 పరుగుల తేడాతో 2024 అండర్-19 ప్రపంచ కప్ను 4వసారి గెలుచుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో 7 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆటగాడు మెహలీ బ్యాడ్మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా ఆటగాడైన క్వెనా మఫాకా 21 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. ఫ్రెండ్స్, ఇక అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ మొత్తం మీద అత్యధికంగా ఇండియా 5 సార్లు గెలుచుకోగా ఆస్ట్రేలియా 4 సార్లు టైటిల్ని గెలుచుకుంది. పాకిస్తాన్ 2 సార్లు ట్రోఫీని అందుకుంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు ఒకసారి అండర్-19 ప్రపంచ కప్ను గెలిచాయి. అలానే ఇప్పటి వరకు న్యూజిలాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు అండర్-19 ప్రపంచ కప్ను గెలవలేదు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.